ఉమ్మడి మెదక్ నిజామాబాద్ పరిధిలో ఉన్న జహీరాబాద్ పార్లమెంట్ లో బీజేపీ నుండి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, కాంగ్రెస్ నుండి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ పోటీ చేశారు. ఇక బీఆర్ఎస్ నుండి గాలి అనిల్ కుమార్ బరిలో నిలిచారు. సో ఏ విధంగా అంటే ఎడ్జ్ ఉండబోతుంది అంటే జహీరాబాద్ లో ఇప్పుడు మనం చూసుకుంటే బీబీ పాటిల్ లాస్ట్ 2 times ఎంపీ, 2 సార్లు ఎంపీగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014 ముందు ఆయన ఏం లేడు, కరెక్ట్గా ఎన్నికల ముందు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరూ తీసుకొచ్చారు బీబీ పాటిల్. ఆయన పెద్ద కాంట్రాక్టర్. ఈవెన్ దో ఆయన జహీరాబాద్ పార్లమెంట్ అయినప్పటికీ తెలుగు మాట్లాడలేరు, హిందీ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ మహారాష్ట్రలో ఉంటారు, మహారాష్ట్రలో పెద్ద కాంట్రాక్టర్. ఈ జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో ఉంటుంది. ఎక్కువ లింగాయత్ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో అక్కడ ఎక్కువ ఉంటుంది, మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ కాబట్టి. సో లింగాయత్లు ఇద్దరు, బీబీ పాటిల్ లింగాయతే, సురేష్ షెట్కర్ లింగాయతే. గాలి అనిల్ కుమార్ నిజానికి మెదక్ టికెట్ ఆశించి టీఆర్ఎస్లో చేరారు, బట్ ఆయనకి అక్కడ జహీరాబాద్ ఇచ్చారు. సో ఓవరాల్గా బీబీ పాటిల్ టీఆర్ఎస్ నుంచి ఎలక్షన్ ముందు జంప్ అయ్యి వచ్చారు. సురేష్ షెట్కర్కి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు నిజానికి, కానీ ఆయన అసెంబ్లీ టికెట్ కాంగ్రెస్ ఇచ్చినప్పటికీ దాన్ని సంజీవ్ రెడ్డికి సాక్రిఫైస్ చేసి ఇచ్చేసి పార్లమెంట్ నిల్చున్నారు. ఇటు టీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ ముగ్గురు ఉన్నారు. బీబీ పాటిల్ బాగా డెఫినెట్గా ఖర్చు పెట్టారు. అయితే ఆయన మీద పర్సనల్గా వ్యతిరేకత ఉందని వార్తలు వచ్చాయి. చూద్దాం, అంటే ఆ 10 సంవత్సరాలు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వ్యతిరేకత ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఎంపీ ఎలక్షన్లో పర్సనల్ కంటే ఎక్కువ అక్కడ అది ఆ కాన్స్టిట్యున్సీ అంతా కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ కాబట్టి నిజానికి ఇక్కడ బీజేపీ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకటి మాత్రం ఉంది, కామారెడ్డి ఒకటి మాత్రం ఉంది. వెంకటరమణారెడ్డి, కేసీఆర్ను రేవంత్ రెడ్డి ఇద్దరు గెలిచిన ఆ అసెంబ్లీ సీటు మాత్రం బీజేపీ చేతిలో ఉంది. మిగతా 6 సీట్లు నాకు తెలిసి ఆందోళ్ కాంగ్రెస్ పార్టీ దామోదర్ రాయనరసింహ, జహీరాబాద్ కిష్టారెడ్డి కొడుకు సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ, బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి ఒక టీఆర్ఎస్, నారాయణ్ ఖేడ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు సంజీవరెడ్డి, ప్లస్ జుక్కల్ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, జుక్కల్ నుంచి ఎన్ఆర్ఐ గెలిచారు. తర్వాత జుక్కల్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మదన్ మోహన్ రావు, ఆయన కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ 5 అసెంబ్లీ స్థానాలు అక్కడ రిప్రజెంట్ చేస్తుంది. ఒక బీఆర్ఎస్ ఒకటి, పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకర్, బీజేపీకి ఒకటి ఉంది. అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీ, కానీ కాంగ్రెస్ కూడా మెజారిటీ తక్కువ మెజారిటీతో గెలిచింది. నారాయణఖేడ్లో కేవలం 4,000 మెజార్టీ, ఆందోళన మాత్రం మంచి మెజార్టీ ఉంది. దామోదర్ రాయనరసింహ ఒక 20-28,000 మెజార్టీతో గెలిచారు. బాన్స్వాడ్లో పోచారం మంచి మెజార్టీతో గెలిచారు. కామారెడ్డిలో తక్కువ మెజార్టీతోనే గెలుపొందిన పరిస్థితి. సో పెద్ద అంటే మిగతా చోట్ల ఉన్న అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి 2-3 లక్షల మెజార్టీ ఇక్కడ ఈ నియోజకవర్గ పరిధిలో లేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. మనతో పాటు ఫోన్ లైన్లో నగేష్ సిద్ధంగా ఉన్నారా? నగేష్ చెప్పండి, అసలు జహీరాబాద్ లో అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏ విధంగా ఉంది? జహీరాబాద్ లో మనం ఈ సెగ్మెంట్ అటు కామారెడ్డి జిల్లాకు తర్వాత ఇటు సంగారెడ్డి జిల్లాకు 2 జిల్లాల మధ్య ఉన్న సెగ్మెంట్ ఇది. ఈ సెగ్మెంట్ లో మనము సంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే ఒక ఆందోళన నియోజకవర్గం, నారాయణఖేడ్ నియోజకవర్గం, జహీరాబాద్, ఈ 3 సెగ్మెంట్లు సంగారెడ్డికి వస్తాయి. అక్కడ కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, ఈ 4 కాన్స్టిట్యున్సీలు. అంటే దాదాపు అక్కడ 4 కాన్స్టిట్యున్సీలు, ఇక్కడ 3 కాన్స్టిట్యున్సీలు, 7 కలిపి ఉంటుంది. అయితే ఇది ఈ కాన్స్టిట్యున్సీ అనేది బార్డర్ కు సంబంధించిన ఇష్యూస్ చాలా వరకు ఉంటాయి కాబట్టి ఒకటి లింగాయత్ కమ్యూనిటీ అనేది ఎంతవరకు భరత్ గారు చెప్పినట్టు లింగాయత్ కమ్యూనిటీ డామినేషన్ అనేది చాలా వరకు ఉంటుంది. గత 2 సెగ్మెంట్లలో కూడా చూసుకుంటే, గత 2 ఎలక్షన్ లో కూడా చూసుకుంటే బీబీ పాటిల్ 2014లో వచ్చినప్పటి నుంచి కూడా 14 కావచ్చు, 18 కావచ్చు, ఈ ఏదైతే లింగాయత్ కమ్యూనిటీ డామినేషన్ తోనే ఆయనకు కొంత ప్లస్ అయింది. ఇంకోటి అక్కడ మైనార్టీ, జహీరాబాద్ లో మైనార్టీ ఓట్లు ఉన్నప్పటికీ ఈ లింగాయత్ కమ్యూనిటీ ఆయనకు కొంచెం ఫేవర్ చేసింది. అయితే రెండో సమయంలో మాత్రం అంటే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు సెకండ్ టర్మ్ లో, ఫస్ట్ టర్మ్ లో అయితే 1,00,000కు పైగా మెజార్టీ వచ్చింది. రెండోసారి మాత్రం 2018లో ఆయనకు 5,000 పైచిలకు ఓట్లతోనే ఆయన బయటపడ్డారు. అంటే ఆ వ్యతిరేకత వచ్చింది అని ఎందుకన్నారంటే అప్పుడు దాదాపుగా ఆయన ప్రజల్లో అంటే సామాన్య ప్రజానీకానికి దగ్గరలో ఉండరు, అందుబాటులో ఉండరు,
ఏదైతే కార్యక్రమాలు ఉంటాయి కార్యక్రమాలు చేసుకుని వెళ్లిపోతారనేది ఒక అపవాదం ఆయన మీద ఉంది చాలా కాలంగా. అయితే ఆయన సడన్ గా ఈ 3వ టర్మ్ లో బీఆర్ఎస్ సీట్ ఇవ్వదు అన్న ఒపీనియన్ తోనే ఆయన బీజేపీలో చేయడం జరిగింది. ఆ టైంలో బీజేపీ సీట్ ఇచ్చిన తర్వాత ఒకసారిగా దాదాపుగా ఈ ఎలక్షన్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక నెల రోజుల పాటు బీబీ పాటిల్ కు ఏం లేదు, ఈసారి గెలిచే పరిస్థితి లేదు అనే ఒపీనియన్ చాలా వరకు ప్రజల్లో ఉండే. కానీ ఏదైతే ఎన్నికల ఈ క్యాండిడేట్లు ఎవరెవరినైతే ప్రకటించారు, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ ప్రకటించారు. అయితే గాలి అనిల్ కుమార్ కు ఆ జహీరాబాద్ అసలు పట్టు లేదు, ప్లస్ ఆ ఉన్న స్థానిక లోకల్ క్యాడర్ కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఉన్న క్యాడర్ వర్క్ చేయలేదా? అదే బాన్స్వాడ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన కూడా చాలా వరకు సైలెంట్ గా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్ర దామోదర్ సరే అక్కడ ఆందోళనలో క్రాంతి గాని, నారాయణ ఖేడ్ లో ఓడిపోయిన భూపాల్ రెడ్డి గాని, జహీరాబాద్ లో ఇప్పుడు జహీరాబాద్ లో బీఆర్ఎస్ గెలిచింది సిట్టింగ్ ఎమ్మెల్యే, వాళ్ళు ఎవరు వర్క్ చేయలేదా? మాణిక్రావు గాని జహీరాబాద్ లో మాణిక్రావు కావచ్చు, ఆ తర్వాత ఈ 2 నారాయణ ఖేడ్ ఆందోళన ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ ఈయనకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ప్లస్ ఏదైతే గాలి అనిల్ కుమార్ ఉన్నాడో ఆయన ప్రచారంలో కూడా చాలా వీక్ ఉన్నాడు. ఈ 2-3 ఎలక్షన్ కు 2-3 రోజుల్లో కూడా ఆయన క్రూషియల్ ప్రచారంలో లేడు. ప్రచారానికి వెళ్తున్నాడంటే వస్తున్నాడు వార్తల కవరేజ్ గానీ, తర్వాత ఏదైతే ఆయన ప్రచారంలో గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే క్యాడర్ ఉంటారో క్యాడర్ తో కలిసి తిరిగిన పరిస్థితి కనిపించలేదు. దాంతోనే జహీరాబాద్ లో దాదాపుగా మాణిక్రావు పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది. జహీరాబాద్ లో కావచ్చు, ఇటు నారాయణ ఖేడ్ ఆందోళనలో కావచ్చు. ఆందోళనలో మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్న పరిస్థితిలో కూడా చాలా ఓట్లు బీజేపీకి పడ్డాయి. ఎందుకంటే అక్కడ పోలరైజేషన్ బీజేపీ చాలా వరకు చేసింది అనేది ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఈ బీబీ పాటిల్ కు చెందిన కొందరు వ్యక్తులు అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, బీఆర్ఎస్ గతంలో ఉన్న జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, వీళ్ళందరినీ పిలిపించి మాట్లాడడం, తర్వాత ఈసారి ఎట్లాగైనా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ సెంట్రల్ లో మాత్రం బీజేపీ వస్తుంది ఆ టాక్ ఉంది కాబట్టి మీరు ఎంత చేసినా ఇక్కడ ఉపయోగం లేదని చెప్పి వాళ్ళు కొంత పోల్ మేనేజ్మెంట్ చేసి డబ్బులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే మనకు వార్తలు అయితే వచ్చాయి. దాంతో చాలా వరకు బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ అంటే బీజేపీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇటు ఆందోళన కాన్స్టిట్యూన్స్ లో కావచ్చు, జహీరాబాద్ లో కావచ్చు. నారాయణ ఖేడ్ ఒకటి, సురేష్ షెట్కర్ అక్కడ లోకల్ క్యాండిడేట్, ఆయనకు కాంగ్రెస్ కు ముందు నుంచి పట్టుంది. అయినప్పటికీ మొన్న ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సంజీవరెడ్డికి ఈయన టికెట్ ఇచ్చినా వాళ్ళు పెద్దగా ప్రచారంలో వెళ్ళలేదు. ఈ 2 గతంలో ఇప్పుడు దాదాపుగా 2-3 దశాబ్దాల పాటు సురేష్ షెట్కర్ కు సంజీవ్ రెడ్డి వర్గానికి పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఉండే. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే వాళ్ళిద్దరు ఒకటై సంజీవ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. దాంతో అప్పుడు ఆ సింపతి సంజీవ్ రెడ్డి పనిచేశారా అవుట్ రైట్ గా పనిచేసిన పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే టికెట్ కూడా సాక్రిఫైస్ చేశారు కదా. సాక్రిఫైస్ చేశారు, కానీ ఏం జరిగిందంటే సీఎం లెవెల్ సభలు వచ్చినప్పుడు మాత్రమే సంజీవ్ రెడ్డి గాని ఆయన వర్గీయులు గాని అక్కడ పనిచేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సురేష్ షెట్కర్ కు సంజీవ్ రెడ్డి వర్గానికి పాత ఏవైతే కక్షలున్నాయో అవి పూర్తిగా సమీసిపోలేదు అనే ఒక టాక్ అయితే గ్రౌండ్ లెవెల్లో ఉంది. దాంతోనే అదొకటి. రెండోది సురేష్ షెట్కర్ కూడా క్యాడర్ కు అంటే డబ్బులు ఇప్పుడు పోలరైజేషన్ లో జరుగుతున్నది డబ్బుల పంపిణీ కాబట్టి డబ్బులు పంపిణీ కూడా ఆయన చాలా వెనకబడి ఉన్నారు, అసలు డబ్బులే పంపిణీ చేయలేదు అనేది ఒక టాక్ సురేష్ షెట్కర్ మీద. దాంతో చాలా వరకు ఆయనకు మైనస్ అయిందని అక్కడ ప్రచారం జరిగింది. ఒకటి మనకు దామోదర్ రాజనరసింహ ఎంత ఆయన చేసినప్పటికీ కొంతవరకు అయితే కాంగ్రెస్ కు పడచ్చు ఓట్లు, కానీ బీబీ పాటిల్ కు ఓట్లు ఎక్కువ పడడానికి ఎక్కువ తిరిగారా ఇక్కడ జహీరాబాద్ చూసుకున్నారా? జహీరాబాద్ లో చాలా వరకు అసలు దామోదర్ పర్యటించిన పరిస్థితి లేవు. ఆయన ఎక్కువగా ఆందోళన సెగ్మెంట్ లో నారాయణ ఖేడ్ సెగ్మెంట్ లో మాత్రమే పర్యటించారు. తర్వాత సీఎం సభలు ఎక్కడెక్కడైతే నారాయణ ఖేడ్ లో పెట్టినప్పుడు ఒకటి, ఆందోళన జహీరాబాద్, ఈ 3 సెగ్మెంట్ ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు మాత్రమే ఆయన హాజరైన పరిస్థితి అయితే ఉంది. దాంతోనే కొంత కాంగ్రెస్ కు వీక్ అయిందనే ఒక టాక్ అయితే ఉంది. రెండోది క్యాండిడేట్ పరంగా కూడా కాంగ్రెస్ కు కొంచెం మైనస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సురేష్ షెట్కర్ ప్రచారంలో కొంచెం వీక్ ఉండొచ్చు. రెండోది పోల్ మేనేజ్మెంట్ లో కూడా ఆయన వీక్ ఉండడు. తర్వాత ఎవరైతే ఈ అనుచరులు ఉంటారో సురేష్ షెట్కర్ అనుచరులు వాళ్ళు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అనేది సరిగ్గా ఇవ్వకపోవడం హైకమాండ్ కూడా కొంత మైనస్ అనేది ఇక్కడ కనిపించింది. అక్కడ కామారెడ్డి జిల్లాలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మదన్ మోహన్ కావచ్చు, వీళ్ళు కొంతవరకు ప్రచారం చేసినప్పటికీ ఏమి ఉపయోగం లేదు పరిస్థితి.
ఓకే, సో మీ పరిధిలో చెప్పండి, ఇప్పుడు ఆందోళనలో ఎవరికి మెజారిటీ వస్తుంది? కాంగ్రెస్ మెజారిటీ వస్తుందా, బీజేపీ మెజారిటీ వచ్చే అవకాశం ఉందా? ఆందోళనలో చాలా వరకు బీజేపీకే ఎక్కువ ఓట్లు పడ్డాయన్న మనకు ఓటర్లను వాళ్ళని పలకరించిన పరిస్థితిలో ఉన్నప్పుడు బీజేపీకి పడ్డట్టుగానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి కొంత ఈ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు 6 నెలల్లో, అంటే దాదాపు 5 నెలలు అయిపోయింది. మోడీ వేవ్ అనుకోవచ్చా? 6 గ్యారంటీలు లేకపోతే బీఆర్ఎస్ కు పడాలి, బీజేపీకి ఎట్లా పడుతుంది? 6 గ్యారంటీల మీద నమ్మకం కోల్పోయిన పరిస్థితి. 6 గ్యారంటీల పైన నమ్మకము లేక మెజారిటీ బీజేపీకి వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ కంటే కూడా. అంటే కాంగ్రెస్ కంటే కూడా బీజేపీకి ఎక్కువ మెజారిటీ అవకాశం. ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? ఈసారి దాదాపు 30,000 పైచులకి అయితే వస్తుంది. అంటే అవుట్ రైట్ గా 30,000 మెజారిటీ రావచ్చు. ఓన్లీ ఆందోళన కాన్స్టిట్యూన్సీ నుంచి ఆందోళన కాదు, ఓవరాల్ గా ఆందోళన అనేది కాదండి. నేను అనేది ఓవరాల్ గా ఆందోళన కాన్స్టిట్యూన్సీ సెగ్మెంట్ లో తీసుకుంటే ఈయనకు దాదాపు ఈ సురేష్ షెట్కర్ కు ఈయనకు తీసుకుంటే ఒక 5 నుంచి 6,000 మెజారిటీ రావచ్చు. ఎందుకంటే ఆ ఆందోళన సెగ్మెంట్ అనేది అటు విస్తరించి ఉంటుంది, అటు మెదక్ జిల్లాకు కావచ్చు, ఇటు సంగారెడ్డి జిల్లాకు కావచ్చు. ఈ 5-6,000 మెజారిటీ అంటే బీజేపీ చాలా వీక్ కదా. బాబుమోహన్ ఎప్పుడు కంటెస్ట్ చేసినా 10-15,000 కూడా దాటలేదు. అటువంటిది ఇప్పుడు 5-6,000 మెజారిటీ బీజేపీకి ఎట్లా వస్తుంది? దానికి కారణం ఒకటి మోడీ వేవ్ అనేది ఈసారి పనిచేసింది ఈ ఆందోళన సెగ్మెంట్ లో. రెండోది కాంగ్రెస్ 6 గ్యారంటీల పైన కొంత నమ్మకం అనేది జనం కోల్పోయారు. ఈ మహాలక్ష్మి పథకం కావచ్చు, తర్వాత ఈ రేషన్ కార్డు ఇమ్మీడియట్ గా ఇస్తామన్నారు. రేషన్ కార్డు ఇంతవరకు జనాలకు రాలేదు. చాలా వరకు క్రూషియల్ ఈ హెల్త్ కార్డ్స్, ఈ 10 లక్షల గ్యారంటీ చెప్పారు. హెల్త్ కార్డ్స్ అయితే ఒక్కొక్క చేతికి అందిన పరిస్థితి లేదు. ఆ కేసీఆర్ ఇచ్చినప్పుడు 5 లక్షల హెల్త్ కార్డులే ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. చాలా వరకు చాలా మంది ఆరోగ్యశ్రీ బీమా ఒకటి, తర్వాత ఈ ఏదైతే మహాలక్ష్మి పథకంలో వీళ్ళు గ్యాస్ సిలిండర్లు కానీ ఇవి ఇంప్లిమెంట్ క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయకపోవడం, తర్వాత ఈ ఏవైతే పెన్షన్లు ఉంటాయో ముఖ్యంగా పెన్షన్లు అనేది వీళ్ళకి చాలా దెబ్బతీసిన పరిస్థితి ఉంది. దాంతోనే ఒకటి సెంట్రల్ లీడర్షిప్ అనేది మోడీ మానియా కొంత కొనసాగుతున్న పరిస్థితుల్లో అక్కడ బీజేపీకి కొంచెం ప్లస్ అయింది. క్యాండిడేట్ పరంగా కాకుండా మోడీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆందోళన సెగ్మెంట్ లో కొంచెం ఈసారి కనిపించింది. జహీరాబాద్ లో ఎక్కువ మైనార్టీ ఓట్లు ఉంటారు. అయితే మైనార్టీ ఓట్లు ఉన్నప్పుడు అవి కాంగ్రెస్ కు పడ్డాయి ఆ ఓట్లు. కాకపోతే ఈసారి జహీరాబాద్ సెగ్మెంట్ లో కూడా ఈ బీబీ పాటిల్ ఈయన ఏదైతే బీజేపీకి వెళ్ళిన కొన్ని రోజుల్లోనే ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఉంటారో బీఆర్ఎస్ లో ఉన్న నేతలందరినీ ఆయన బీజేపీలో జాయిన్ చేసి తన కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీలో ఉన్న ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, నాయకులందరినీ ఒకే వేదిక కింద తీసుకొచ్చి వాళ్ళను పోలరైజేషన్ చేశారు. అక్కడ మాణిక్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం అనేది ఇక్కడ బీజేపీకి ప్లస్ అయింది. కాంగ్రెస్ మైనార్టీ ఓట్లు పడి ఉండొచ్చు, కానీ మైనార్టీ ఓట్లలో కూడా గతంలో బీఆర్ఎస్ కు ఉన్న ఓట్లు మైనార్టీ కూడా ఆ ఓట్లను కూడా వీళ్ళు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే ఇటీవల కాలంలో ఈ రిజర్వేషన్ల అంశము మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు తెరపైకి తీసుకొచ్చి మైనార్టీ రిజర్వేషన్ తీసేస్తారు అనే ఒక్క ప్రచారం నేపథ్యంలో అవి కొంతవరకు మాత్రమే కాంగ్రెస్ కు పడిన పరిస్థితి. అంటే మైనారిటీ ఓట్లు అవుట్ రైట్ గా కాంగ్రెస్ పడ్డాయి, కాంగ్రెస్ కు అవుట్ రైట్ గా పడ్డాయి. ఎందుకంటే జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో 60,000 వరకు ఉంటాయి కదా మైనారిటీ ఓట్లు. ఉంటాయి, 55 నుంచి 60,000 మధ్య ఉంటాయి. ఆ మైనారిటీ ఓట్లలో దాదాపుగా ఒక 50% అయితే కాంగ్రెస్ కి పడ్డాయన్న పరిస్థితి. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ లీడర్లు ఏదైతే క్షేత్రస్థాయి ఉన్న క్యాడర్ ను దగ్గరకు తీసుకోకపోవడం, గాలి అనిల్ కుమార్ ప్రచారం వీక్ గా ఉండడం, అదంతా కాంగ్రెస్ కు ప్లస్ అయింది అక్కడ. ఇంకోటి బీఆర్ఎస్ అంటే వీళ్ళు ఫిక్స్ గా చేసిన 50% ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల ముందు ఎవరైతే లీడర్లను ఈయన బీజేపీకి తీసుకొచ్చారో వాళ్ళు మాత్రమే, వాళ్ళు మైనార్టీలైనా లేదంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలైనా వాళ్ళు బీజేపీకి ఓటేసిన పరిస్థితి ఉంది అక్కడ. సో ఎంత మెజార్టీ జహీరాబాద్ లో ఎవరికి మెజార్టీ రావచ్చు? జహీరాబాద్ లో బీబీ పాటిల్కే మెజార్టీ ఉంది. ఎందుకంటే ఎన్నికలకు 2 రోజుల ముందు పోలరైజేషన్ చాలా ఎక్కువగా జరిగింది. ఒక్కొక్క ఓటర్ అటువైపు మైనారిటీ ఉన్నప్పుడు ఇటు హిందూ పోలరైజేషన్ జరిగింది, అంతేనా? హిందూ పోలరైజేషన్ జరిగింది. ఏదైతే లింగాయత్ కమ్యూనిటీ ఉంటుందో, హిందూ కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వీళ్ళు ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం ఒకటి చేశారు. డబ్బుల పంపిణీ కూడా కొంత ఎక్కువగానే జరిగిందనే ఒక ప్రచారం. దామోదర్ తమ్ముడు బీజేపీ నుంచి పోటీ చేశారు, ఆయన పనిచేశారు, ఆయన ఉన్నారు ఆఫ్టర్ ఎలక్షన్స్ అక్కడ బీజేపీలో ఉన్నారా? రామచందర్ అని ఆయన బీజేపీ ఎప్పుడైతే ఎన్నికలు ఒక
15-20 రోజుల ముందు ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు రామచందర్. ఆయన జాయిన్ అయిన క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆయన ప్రచారం చేయని పరిస్థితి. అక్కడ ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో 7,000 ఓట్లు వచ్చాయి. అంటే అసలు డిపాజిట్ కూడా రాలేదు. దాంతో ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత కామ్గా ఉండిపోయారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలు అసలు లేరు. అక్కడ బీజేపీ లేకపోవడం కొంత మైనస్ అయినప్పటికీ బీబీ పార్టీలే తన సొంతంగా ఎవరైతే బీఆర్ఎస్ లో గతంలో టచ్ లో ఉన్నారో వాళ్ళని బీజేపీలో తీసుకొచ్చి అక్కడ యాక్టివేట్ చేయడం అనేది కొంచెం ప్లేస్ వాళ్ళకు. సో ఢిల్లీ వసంత్ పనిచేశారా? ఢిల్లీ వసంత్ బీజేపీ ఆయన టికెట్ దొరకలేదు, ఆయన బీజేపీ కోసం పనిచేశారా, న్యూట్రల్ గా ఉన్నారా ఎలక్షన్ లో? ఢిల్లీ వసంత్ కూడా ఎన్నికల్లో ప్రచారంలో అయితే ప్రత్యక్షంగా కనిపించకపోయినప్పటికీ ఆయన పోల్ మేనేజేషన్ లో కొంత ఆయన పాత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన గతంలో బీఆర్ఎస్ లోకి వచ్చి 1 ఎకరా భూమి ఇస్తామని చెప్పి ప్రకటన చేసినప్పటికీ వాళ్ళు టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన కొంత సైలెంట్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత బీజేపీకి వెళ్ళిపోయారు. బీజేపీలో కూడా ఎమ్మెల్యే టికెట్ ఆయనకి ఇస్తారు అనే శివకృష్ణను రామచందర్కి ఇచ్చారు. దాంతో కూడా ఆయన సైలెంట్ గా ఉండి ఈ బీబీ పార్టీలతో ఉన్న సత్సంబంధాలు కావచ్చు, గతంలో పరిచయాలతోని ఆయనకు ఏవైతే కమ్యూనిటీ కావచ్చు, ఎస్సీ కమ్యూనిటీలో ఉన్న ఓట్లను బీజేపీ వైపు మళ్లించే ప్రయత్నం అయితే చేశారు. ఓకే. సో ఆందోళ్, జహీరాబాద్, తర్వాత మెదక్ లో ఇంకొక నారాయణఖేడ్ లో ఎవరికి మెజార్టీ? నారాయణఖేడ్ సురేష్ షెట్కర్ సొంత సెగ్మెంట్. సురేష్ షెట్కర్ కే ఎక్కువగా ఉంటుంది అక్కడ మెజార్టీ. ఎందుకంటే ఆయనకు స్థానికంగా ఉండే నాయకుడు కాబట్టి ఆ కాంగ్రెస్ క్యాడర్ అక్కడ బలంగా ఉంది. కిష్టారెడ్డి ఉన్న కాలం నుంచి కూడా కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉంది. కాకపోతే ఈ సంజీవ రెడ్డి వర్గం కొంత వీళ్ళకు పని చేయకపోవడం అనేది మైనస్ కావచ్చు. టికెట్ సాక్రిఫైస్ చేసినా పని చేయలేదు. టికెట్ సాక్రిఫైస్ చేసిన పని చేశారు కాబట్టి ప్రత్యక్షంగా అయితే ఎక్కువ స్థాయిలో ప్రచారం అయితే చేయలేదు. ఇప్పుడు గతంలో వీళ్ళు ఉన్న ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు కావచ్చు, క్యాడర్ లో ఉన్న విభేదాలు కావచ్చు, దాంతోనే అనేది కొంత క్యాడర్ కింది స్థాయిలో అయితే వీళ్ళిద్దరు ఉన్న ఫ్యాక్టర్స్ అయితే దెబ్బతీసినాయి. కాకపోతే సురేష్ షెట్కర్ ఈ తమ్ముడు నగేష్ షెట్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కువ స్థాయిలో ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టడము, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో మీటింగ్లు పెట్టి కేడర్ని అయితే ఏకీకృతం చేసే ప్రయత్నం చేశారు. అది స్థానికంగా నారాయణఖేడ్ కొంత కాంగ్రెస్ కే పట్టున్న స్థానం కాబట్టి అక్కడ వీళ్ళకు కాంగ్రెస్ కే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో మీ ఓవరాల్ గా మీ మెదక్ జిల్లా పరిధిలో, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో చూసుకుంటే 5-6 వేల మెజార్టీ ఆందోళనలో బీజేపీ రావచ్చు. జహీరాబాద్ లో కూడా ఎంత మెజార్టీ రావచ్చు? జహీరాబాద్ లో ఒక 8,000 మెజార్టీ రావచ్చు. 5,000, 8,000, ఒక 14,000. ఇక్కడ నారాయణఖేడ్ లో కాంగ్రెస్ కి ఎంత మెజార్టీ వస్తుంది? నారాయణఖేడ్ లో 9,000-10,000 మెజార్టీ రావచ్చు. ఎందుకంటే 14,000 మైనస్ 10,000 ఇస్తే ఒక 4,000 మెజార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో బీజేపీకి ఉండొచ్చు. బీజేపీకి ఉంది. ఓకే. దెన్ విల్ గో టు నిజామాబాద్ జిల్లా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4 సెగ్మెంట్స్ ఉన్నాయి. మన ప్రతినిధి సాయిలు సిద్ధంగా ఉన్నారు. సాయిలు, గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ సాయిలు. ఇప్పుడు 4 సెగ్మెంట్స్ ఉన్నాయి. ముందుగా మనం బాన్స్వాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఎమ్మెల్యేగా గెలిచారు. స్పీకర్గా ఉండి ఎమ్మెల్యేగా గెలవని సాంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. బాన్స్వాడలో ఎట్లా ఉంటుంది సాయిలు? ఏ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? ఓవరాల్ గా చూస్తుంటే అక్కడ నెక్ టు నెక్ జరిగింది. అటు 3 కూడా ప్రధానంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎండల లక్ష్మీనారాయణ పనిచేశారు అక్కడ బాన్స్వాడ ఇన్ఛార్జ్ గా. ఆయన గతంలో పోటీ చేసి ఓడిపోయారు బాన్స్వాడ నియోజకవర్గంలో. 3వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా తను బాగానే గట్టిగా పోటీ ఇచ్చారు, ఎదుర్కొన్నారు. అదే విధంగా మనకు ఏనుగు రవీందర్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీని మామూలుగా కాకుండా బాన్స్వాడకు, పోచారంకు చుక్కలు చూపించారని చెప్పవచ్చు. ఆయన కూడా 2వ స్థానంలో ఆయన ఓట్లను చీల్చుకున్నాడు కాబట్టి ఆయన కూడా గట్టిగానే పనిచేశారు. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన ఎందుకంటే అక్కడ అభివృద్ధి బాగా చేశారు. తర్వాత అక్కడ ఆయనకు అనుకూలమైన వాతావరణం తోటి ఆయన సునాయాసంగానే గెలిచినప్పటికీ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తుంటే అక్కడ 3 బలాబలాలు ఏదైతే ఇటు బీజేపీ, అటు మోడీ చరిస్మా తోటి, అదేవిధంగా శ్రీరామ మందిరం నిర్మాణము, ఇంటింటికి చేరిన అక్షంతలు ఒకటి బీజేపీకి ప్లస్ పాయింట్ కాగా కాంగ్రెస్ నుంచి కూడా ఎక్కువనే ఓటు చీల్చారు. కాబట్టి అక్కడ నెక్ టు నెక్ గా 3 కొద్ది తేడాతోటే మనకు తక్కువ తేడాతోటే పంచుకున్నారని చెప్పి. బీఆర్ఎస్ మిగతా మెదక్ జిల్లాలో చూస్తే ఆందోళన, జైరాబాద్ పెద్దగా పోటీ ఇచ్చినట్టు కనిపించలేదు. బాన్స్వాడలో మాత్రం బీఆర్ఎస్ కు తగ్గఫారు ఓట్లు వస్తాయి. బీఆర్ఎస్ కు ఖచ్చితంగా, ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి చాలా పనిచేశారు. ఆయన నామకం చూడండి, నేను ఇంత అభివృద్ధి చేశాను,
నేను ఎప్పటికీ ఇక్కడ స్థానికుడిని, నేను ఉండేవాడిని, కాబట్టి ఖచ్చితంగా మీరు ఓటేయాలి అని చెప్పేసి ఆయన గ్రామాన తాను చేసిన అభివృద్ధిని తెలియపరుస్తూ ఊరూరా తిరిగి ఆయన ప్రచారం చేశారు. సో బాన్స్వాడలో మీ అసెస్మెంట్ మెజారిటీ ఎవరికి ఉండే అవకాశం ఉంది? కొంత బీజేపీకి ప్లస్ గా ఉంది. కాకపోతే 3 సమానంగా అంటే ఒక 5-10 వేల నుంచి అంటే తేడా ఉంటుందనేది అంచనా ఉంది. అక్కడ ఏదైతే బీజేపీకి ఆధిక్యంగానే వస్తుంది అనేది తెలుస్తోంది మనకు. కాకపోతే ఏంటంటే కాకపోతే మెజారిటీ అంటే 4-5 వేల లోపే ఎంత వచ్చినా 4-5 వేల లోపే మెజారిటీ ఉంటుందనేది ఇక్కడ లెక్కలు. అంటే 4-5 వేలు అంటే మెజారిటీ అటువైపు కూడా రావచ్చు, ఎటైనా బీఆర్ఎస్ కైనా కాంగ్రెస్ కూడా రావచ్చు కదా. ఒక రకంగా చూస్తే 10-15 వేలు అంటే మనం గన్ షాట్ గా చెప్పొచ్చు, కానీ 4-5 వేలు అంటే 1% 2% అంటే ఓటు ఎటైనా వెళ్ళొచ్చు, అది ఎటైనా వెళ్ళొచ్చు. ఒకటి ఏంటంటే అక్కడ బీఆర్ఎస్ ఓటు బీజేపీకి వెళ్ళలేదు, కొంత బీఆర్ఎస్ కే పడ్డది అనేది కూడా మనకు అంటే వేరే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటు బీజేపీ ట్రాన్స్ఫర్ అయింది, కానీ ఇక్కడ కొద్దిగా తక్కువ శాతంలో ట్రాన్స్ఫర్ అయిందని చెప్పవచ్చు. ఏ నియోజకవర్గాల్లో ట్రాన్స్ఫర్ అయింది మీ లెక్క ప్రకారం? అయితే మనకు ఇక్కడ కామారెడ్డిలో చూస్తే కామారెడ్డి నియోజకవర్గం గాని, కొంతవరకు ఎల్లారెడ్డి నియోజకవర్గం గాని, కొంత జుక్కల్ నియోజకవర్గం. అయితే జుక్కల్ ఏంటంటే బీబీ పాటిల్ ఆయన సొంత నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గము. ఆ జుక్కల్ నియోజకవర్గంలో కొంత బీజేపీకి పూర్తిగా లీడ్ వస్తుంది. అయినప్పటికీ బీఆర్ఎస్ జుక్కల్లో ఎంత మెజార్టీ రావచ్చు బీజేపీకి? జుక్కల్కి ఎక్కువనే వస్తుంది, దాదాపు మనం ఒక 30,000 వరకు వేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే 30,000 మెజార్టీ ఓన్లీ జుక్కల్ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా వస్తుంది. జుక్కల్ ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన గంగారాం కూడా ఆయనకు చాలా పలుకుబడి ఉంది అక్కడ. ఆ ప్రాంతంలో ఆయన చాలానే కష్టపడ్డారు. అదే విధంగా అరుణతార అక్కడ జిల్లా అధ్యక్షురాలు చాలా పనిచేశారు, అవుట్ రైట్ గా చేశారు. ఇంకా చెప్పాలంటే అక్కడ బీజేపీకి ఈయన బీబీ పాటిల్ సొంతం కాబట్టి ఆ ఏరియాలో ఆయన బంధువర్గం గాని, ఆయనకు సంబంధించి మహారాష్ట్ర బార్డర్ లో ఉంటుంది, లింగాయతులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, ఇవన్నీ అడ్వాంటేజ్. లింగాయతులు ఎక్కువ ఉన్నారు. అదే విధంగా ఆయన ఆ ప్రాంతంలో ఎక్కువగా పర్యటించేవాడు. గతంలో ఎప్పుడు వచ్చినా ఆయన స్థానికంగా అక్కడనే ఉంటూ ఆ జుక్కల్ ప్రాంతంలో, తర్వాత ఒక దేశభక్తి గల ప్రాంతం కూడా అక్కడ. అన్ని బహుభాషకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు అక్కడ ఉండడము, ఎక్కువగా హిందూ ఏదైతే ధర్మం పట్ల బాగా అక్కడ భక్తిభావంతో ఉన్నవారు చాలా మంది ఉన్నారు కాబట్టి అవన్నీ ఓట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినట్టున్నారు. ఎన్ఆర్ఐ ఇది తక్కువ 1600-1700 ఓట్లతోటే గెలిచారు. అది కూడా ఏంటంటే అటు టిఆర్ఎస్ షిండే కూడా స్ట్రాంగ్ టిఆర్ఎస్, కానీ ఆయన పని చేయలేదా? చేసినా గానీ ఓటంతా బీఆర్ఎస్ ఓటంతా ఇటు బీజేపీకి టర్న్ అయింది. ఎందుకంటే స్థానికుడు అన్న ఉద్దేశంతో బీబీ పాటిల్ కు అక్కడున్న కొద్దిగా అంత గొప్ప ఆయన పట్ల కొద్దిగా మంచి అభిప్రాయంలోనే అక్కడ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఆయనకు ఈ కాంగ్రెస్ ఓటంతా అటు ట్రాన్స్ఫర్ అయింది. బీఆర్ఎస్ ప్లస్ కొంత కాంగ్రెస్ ది. ఒక రకంగా చెప్తే లక్ష్మీకాంతరావు ఆయన కొద్దిగా పనిచేసినప్పటికి కూడా ఆశించిన స్థాయిలో మాత్రం అక్కడ ఓట్లు కాంగ్రెస్ కు పడలేదని చెప్పవచ్చు. ఇక ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ రావు కాలికి బల్పం కట్టుకొని తిరిగిండు. ఆయన ఇజ్జత్ కా సవాల్ అనుకుంటూ ఆయన మొత్తానికైతే అక్కడ మంత్రి పదవి ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి ఆశిస్తున్నాడు. ఇది నాకే ఫైనల్ మ్యాచ్ అనే విధంగా. ఇంకోటి ఆయన కూడా లాస్ట్ టైం జస్ట్ ఒక 5,000 తేడాతో ఓడిపోయినారు అంతే. గతంలో ఎంపీకి పోటీ చేసినప్పుడు ఆయనకు ఓడిపోయిండ్రు. అది బీబీ పాటిల్ మీదనే ఓడిపోయింది ఆయన పోటీ చేసినప్పుడు. కాబట్టి కొంత బీబీ పాటిల్ మీద ఆయనకు చాలా వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా ఆయన ఓడించాలన్న ఒక సంకల్పంతో ఆయన మరీ మామూలుగా కాకుండా ఊరూరా ఆయన అనేక రకాల మీటింగ్లు పెట్టుకుంటూ తర్వాత ఎప్పటికప్పుడు ఆయన తన కార్పొరేట్ వ్యవస్థను అంతా అక్కడే దించాడు. నియోజకవర్గంలో ఆయనకున్న సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించిన ఆయన కార్పొరేట్ వ్యవస్థను ఆయన బలగాన్ని కూడా మొత్తం దించేసి ఊరూరా పోలరైజ్ చేసుకున్నాడు. యాక్చువల్ గా కాంగ్రెస్ కు కొద్దిగా అక్కడ మెజార్టీ వస్తుంది అనేది నా అంచనా. అక్కడ కొంతమంది తెలుసుకున్నా అక్కడ కొంత ఆ ప్రాంతంలో కొద్దిగా కాంగ్రెస్ కే మొగ్గు చూపిండ్రు అనేది మనకున్న సమాచారం. బట్ ఇక జనంలో ఏదైతే ఓటర్లలో ఇక మోడీకే వేయాలన్న ఒక వే వచ్చిందంటే అది ఎవరైనా చెప్పలేమనేది కూడా ఆ సైలెంట్ ఓటు ఎటు పోయిందంటే. కాంగ్రెస్ ఎంత మెజార్టీ రావచ్చు మీ ఉద్దేశంలో?
ఒక 10,000 వరకు వస్తుందేమో అని అంచనా వేస్తున్నారు అక్కడ స్థానిక నేతలు సైతం. ఓకే, కానీ ఎల్లారెడ్డిలో 10,000 మెజార్టీ. ఓకే, అక్కడ బీజేపీకి ఎందుకంటే సరైన నాయకత్వం లేదు అక్కడ బీజేపీ, ప్రధానంగా బీజేపీకి మన సుభాష్ రెడ్డి జైన్ అయ్యారు కదా అక్కడ. సుభాష్ రెడ్డి పనిచేయలేదా? జైన్ అయినా కానీ ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే. కాకపోతే అక్కడ బాణాల లక్ష్మారెడ్డి అని ఆయన బీజేపీ నాయకుడు, ఇంతకు ముందు గతంలో ఎంపీగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన ఎక్కువగా అంటే ప్రభావం చూపలేదు. సుభాష్ రెడ్డి బీజేపీలో ఉన్నారా లేదా? మళ్ళీ కాంగ్రెస్ వచ్చారు. ఉన్నారు కానీ సైలెంట్, అంతగా పెద్దన్న పాత్ర పోషించలేకపోయింది అనేది, ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అనేది కూడా కొద్దిగా ఉంది. కానీ బాణాల లక్ష్మారెడ్డి చాలా పనిచేశారు ఆయన స్థానిక. కాకపోతే అక్కడ గాంధారి మండలం ఉంటుంది, ఆ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గాంధారి మండలము, తర్వాత చుట్టుపక్కలంతా ఎస్టీలు అంటే గిరిజనులు, ఎక్కువగా గిరిజనులు ఉంటారు. ఆ గిరిజనులంతా ఈసారి బీజేపీకి ఓటు వేసిండ్రు అనేది మనకున్న సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే అది బ్యాలెన్సింగ్ చేసింది కొద్దిగా, కాంగ్రెస్ కు మెజార్టీకి ఎక్కువ ఇవ్వకుండా అడ్డుపడ్డది అనేది కూడా మనకు తెలుస్తుంది పోలరైజ్ లో. నెక్స్ట్ కామారెడ్డి నియోజకవర్గం అవుట్ రైట్ ఆడారంటే మైనార్టీలు కూడా ఓట్లు ఎక్కువ ఉన్నాయి. షబ్బీర్ అలీ బాగానే అక్కడ కష్టపడ్డారు. కొద్దిగా సురేష్ షెట్కర్ కు బ్యాలెన్సింగ్ అంటే అక్కడ లీడ్ వస్తుందని ముందుగా అనుకున్నారు. కానీ కామారెడ్డిలో వైశ్యుల సంఖ్య ఎక్కువ ఉంది, అక్కడ కోమట్లు, తర్వాత అక్కడ బాగా ప్రభావం చూపే వాళ్ళు అక్కడ వ్యాపారస్తులు కాబట్టి. తర్వాత అక్కడ మొన్ననే వెంకటరమణారెడ్డి ఇద్దరు అంటే ఒక సీఎం మీద పోటీ చేసి, అదేవిధంగా ఇప్పుడైనా సీఎం మీద కూడా ఆయన పోటీ చేసి ఇద్దరిని ఓడించిన చరిత్ర ఆయనకు ఉంది. కాకపోతే వెంకటరమణారెడ్డి పట్ల కొద్దిగా వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన హామీలు ఇచ్చిన అనేక నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేసారు. అది ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలో ఏది కూడా ఇంకా కార్యాచరణలో 100 కోట్లు సొంతంగా ఖర్చు పెడతా నియోజకవర్గానికి అన్నారు కదా, 100 కోట్లు అని చెప్పిండు. అదేం మూసెత్తుతలేడు. సరే ఏదున్నా గానీ కొద్దిగా అక్కడ కామారెడ్డిలో వ్యాపార వర్గము, అక్కడున్న వ్యాపారస్తులు కానీ కొద్దిగా మిగతా వాళ్ళంతా కొద్దిగా బీజేపీ వైపు మొగ్గు చూపిండ్రు. కాకపోతే బ్యాలెన్సింగ్ అవుతుందేమో, ఎవరికి వచ్చినా అతి తక్కువనే మెజార్టీ ఉంటుందనేది మన అంచనా ఉంది. ఎవరికి వచ్చినా 2-3 వేల కంటే ఎక్కువ మెజార్టీ రాదు. అంటే బీజేపీకి నిజానికి అది మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయాలి. బీజేపీ సిట్టింగ్ సీట్ గానీ మెజార్టీ వచ్చే అవకాశం లేదు. కొద్దిగా వెంకటరమణారెడ్డి మీద కొద్దిగా అంటే ఆయన మీద నమ్మకం పెట్టుకున్న జనం గతంలో కొద్దిగా తగ్గింది. ఆయనను విమర్శించే స్థాయికి ఏమా ఎక్కడ పోయినావు అని చెప్పేసి, ఇచ్చిన హామీ లేదు అనేది కూడా ప్రశ్నించే స్థాయికి వచ్చింది. ఆయనకు అంతగా గట్టిగా నిలబడ్డ జనం ఒక్కసారిగా వ్యతిరేక అయిందో అనేది చెప్పవచ్చు. కాకపోతే కేసీఆర్ రోడ్ షో పెట్టారు కదా, ఎట్లా ఉండే రెస్పాన్స్ కామారెడ్డిలో? ఉన్నప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు, బీఆర్ఎస్ పార్టీలో సరైన నాయకత్వం లేకపోవడము, గంప గోవర్ధన్ పట్ల విశ్వాసం లేకపోవడము, అక్కడ మాస్టర్ ప్లాన్ మీద చాలా వ్యతిరేకతను కూడగట్టుకున్న సందర్భాలు గంప గోవర్ధన్ ఉన్నాయి. తర్వాత అక్కడ గంప గోవర్ధన్, తర్వాత ముజిబుద్దీన్, అక్కడున్న నిట్టు వేణుగోపాలు, వీళ్ళంతా ఒక సిండికేట్ అయినప్పటికీ కూడా వాళ్ళ పట్ల గత 10 సంవత్సరాలుగా వాళ్ళ పట్ల చాలా వ్యతిరేకత భావంతో మొన్న కేసీఆర్ ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణంగా ఉంది. వాళ్ళ కుమ్ములాటలతోటే కేటీఆర్ కూడా అనేక సార్లు హెచ్చరికలు చేసి అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల క్రమంలో వాళ్ళ దాడులు ప్రతిదాడులకు నాయకులకు మండల స్థాయిలో కూడా కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అసలు ఆ కుమ్ములాటలతోటే కేటీఆర్ కు అక్కడ ఒక పెద్ద తలనొప్పిగా వివరించింది అనేది కూడా మనం అప్పుడు చెప్పుకోవచ్చు. మిగిలిపోయింది ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ కి లీడ్ వస్తుంది అనేది మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఏదైతే మదన్ మోహన్ రావు కాలికి బల్పం కట్టుకుని తిరిగి కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్ 4 అయిపోయింది. ఓకే, సో మెదక్ జిల్లాలో మీరు చూస్తే జుక్కల్లో 30,000 మెజార్టీ బీజేపీకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. బాన్స్వాడలో ఎవరికైనా 2-3 వేలు, ఓకే అది చెప్పలేము. ఎల్లారెడ్డిలో 10,000 మెజార్టీ కాంగ్రెస్ కు వస్తుంది కావచ్చు. నెక్స్ట్ బాన్స్వాడ ఎవరికైనా అంతే అని చెప్పారు. కామారెడ్డి, కామారెడ్డిలో బ్యాలెన్సింగ్ అవుతుంది. సో ఓవరాల్ గా నిజామాబాద్ జిల్లా పరిధిలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో చూసుకుంటే ఒక 15-20 వేల మెజార్టీ బీజేపీకి ఉండొచ్చు ఖచ్చితంగా. ఓకే, 15-20 వేల మెజార్టీ బీజేపీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉంది. టిఆర్ఎస్ థర్డ్ ప్లేస్ అయినా అన్నిట్లో ఎక్సెప్ట్ బాన్స్వాడ, మిగతా అన్ని చోట్ల థర్డ్ ప్లేస్. ఓకే ఓకే. సో బిందు,
థ్యాంక్ యూ Thank you, సాయిలు. Right. సో బిందు ఓవరాల్ గా మనం కన్క్లూడ్ చేయొచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనేమో ఆందోళనలో మెజారిటీ వస్తుంది బీజేపీకి, మన రిపోర్టర్ చెప్పిన దాని ప్రకారం. జహీరాబాద్లో అంటే దామోదర నరసింహ ఇలాకాలో జహీరాబాద్లో ఒక 5-6 వేలు బీజేపీకి మెజార్టీ రావచ్చు అంటారు. నారాయణఖేడ్ వచ్చేసరికి మాత్రం అక్కడ 10,000 లీడ్ రావచ్చు అంటారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఒక 20,000 లీడింగ్ అక్కడ మనకు కనబడుతుంది బీజేపీకి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో చూస్తే ఇక్కడ ఒక 15-20,000 మెజార్టీ కనబడుతుంది. అంటే టోటల్ 30 నుంచి 35,000 మెజార్టీ బీజేపీకి కనబడుతుంది మన రిపోర్టర్స్ రిపోర్ట్ ప్రకారం. సో ఓవరాల్ గా మనం సమప్ చేయొచ్చు, బీజేపీకి ఎడ్జ్ కనబడుతుంది, స్లైట్లీ ఎడ్జ్ టువర్డ్స్ బీజేపీ. బికాస్ లింగాయత్ ఓటింగ్ కానీ మహారాష్ట్ర, కర్ణాటక, మరాఠీ కర్ణాటక మాట్లాడే పీపుల్ కానీ వాళ్ళ ఓటు అవుట్రైట్ గా పడింది. బీబీ పాటిల్ చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. కానీ చెప్పలేము ఈ రిజల్ట్ 30,000 మెజార్టీ అంటే 50-60,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుందంటే చెప్పలేము. ఎందుకంటే 11-12 లక్షల ఓట్లు ఉన్నప్పుడు 30,000 మెజార్టీ అంటే జస్ట్ ఇట్స్ 2-3% ఆఫ్ ది ఓట్. సో 2-3% అన్నప్పుడు అది అటు ఇటు దట్టు కూడా కావచ్చు. సో ఇట్స్ ఎనీబడీస్ గేమ్. లాస్ట్ టైం కూడా 5,000-6,000 మెజార్టీతో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. బీబీ పాటిల్ 5,000 మెజార్టీతో మదన్ మోహన్ రావు మీద గెలిచారు. సో ఇప్పుడైతే ఎడ్జ్ మనం జీ తెలుగు న్యూస్ రిపోర్టర్స్ రిపోర్ట్ ప్రకారం ఎడ్జ్ బీజేపీకి ఇస్తున్నాం బీబీ పాటిల్కు. ఎందుకంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఆయనకు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ జుక్కల్లో బాగా మెజార్టీ వస్తుంది. జుక్కల్లో వచ్చిన మెజార్టీ ప్లస్ మనకి ఆందోళ్ అదేవిధంగా జహీరాబాద్లో కూడా మెజార్టీ వస్తుందంటారు. ఈ రెండింటి వల్ల, ఈ 3 మెజార్టీల వల్ల ఆయన కొంత అడ్వాన్స్ అయ్యే అవకాశం ఉంది. అయితే టీఆర్ఎస్ నుంచి ఎంత క్రాస్ ఓటింగ్ జరిగింది, ఒక బాన్స్వాడలో తప్ప మిగతా చోట్ల ఓటింగ్ జరిగింది బీజేపీ వైపు అని చెప్తున్నారు. చూడాలి అది ఎంతవరకు జరిగింది. బట్ ఓవరాల్గా మన రిపోర్టర్స్ రిపోర్ట్లో అయితే జహీరాబాద్లో అయితే ఇట్స్ అడ్వాంటేజ్ టువర్డ్స్ బీజేపీ, స్లైట్లీ ఎడ్జ్. ఎందుకంటే రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా మోడీవే ఉంది కాబట్టి సైలెంట్ ఓట్స్ పడ్డాయి. బీఆర్ఎస్ నుంచి కూడా ఓట్స్ క్రాస్ అయ్యాయన్న అంచనాతో మనం ఒక 20-30 మెజార్టీతో బీవీ పాటిల్ గెలుస్తున్నారని ఇస్తున్నాం. కానీ ఫలితం అటు నుంచి ఇటు కూడా తారుమారయ్యే అవకాశం ఉండి షెట్కర్ కూడా గెలిచే అవకాశం ఉంది. రైట్. సో జహీరాబాద్ పార్లమెంట్ రివ్యూకు సంబంధించి మొత్తం అంతా మా జీ తెలుగు రిపోర్టర్స్ రివ్యూ మీ ముందు ఉంచాం. సో రేపు మరొక రిపోర్టర్స్ రిపోర్ట్తో మిగతా 3 కాన్స్టిట్యూన్సీస్ మిగిలి ఉన్నాయి: మెదక్, చేవెళ్ల, సికింద్రాబాద్. ఈ రిపోర్టర్స్ రిపోర్ట్ రేపు మనం అందిస్తాం. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్ ఫలితాలు ఎట్లా ఉన్నాయి, పిఠాపురం ఎట్లా ఉంది, మంగళగిరిలో లోకేష్, కుప్పంలో చంద్రబాబు, పులివెందులో జగన్, కడప పార్లమెంట్లో సునీత ప్రచారం పనిచేసింది, ఆ షర్మిల గెలిచింది, అవినాష్ రెడ్డి గెలుస్తాడు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం రివ్యూ చేద్దాం మన రిపోర్టర్స్ రిపోర్ట్ ద్వారా. ఇది సర్వే కాదు, ఎగ్జిట్ పోల్ కాదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో, సర్వేలో 1% శాంపిల్ మాత్రమే తీసుకుంటారు. మా రిపోర్టర్స్, మా నెట్వర్క్, అందరు పొలిటీషియన్స్తో, అందరు అక్కడ కన్సర్న్ పీపుల్తో మాట్లాడి మా అంచనా మేరకు ఇస్తున్నాం. దీనిలో కూడా తప్పులు జరగవచ్చు, 100% మేము చెప్పింది కరెక్ట్ అని కాదు. బట్ రిపోర్టర్స్ రిపోర్ట్ అందరు రిపోర్టర్స్తో క్రోడీకరించి యాక్యురేట్గా చెప్తారని అయితే మనం ఆశిద్దాం. సో మొత్తానికి ఇది ఇవాళ రిపోర్టర్స్ రిపోర్ట్. మరొక రిపోర్టర్స్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం.